ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భూలోక వైకుంఠంగా పేరుగాంచినటువంటి పండరిపురంలో సాధు సత్పురుషుల యొక్క సేవలో నిమగ్నమైనటువంటి శ్రీ దాస్గన్ మహారాజు ఆ భూలోక వైకుంఠంలో తన శరీరాన్ని వదిలినటువంటి రోజు నవంబర్ 25, 1962. పండరిపురంలో 2 ఉత్సవాల సందర్భంగా పండరిపురం వీధులంతా కూడా కిక్కిరిసిపోతాయి. భగవన్నామస్మరణతో, ముఖ్యంగా విఠలనామస్మరణతో ఆ వీధులన్నీ కూడా పరవశించిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 2 పర్వదినాల్లో ఏ విధంగా అయితే పండరిపురం వీధులు కిక్కిరిసిపోయాయో అదేవిధంగా నవంబర్ 25, 1962లో వీధులన్నీ కూడా విఠలనామస్మరణ, సాయినాథ్ మహారాజుకి జై, దాస్గన్ మహారాజుకి జై అంటూ ఆ వీధుల్లో భగవన్నామస్మరణ ఒకవైపు, భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి భక్తుడు వెళ్ళిపోయాడే అనేటువంటి విషాదం మరొక వైపు. ఈ రెండింటి సమ్మేళనంతో దాస్గన్ మహారాజ్ గారి యొక్క పార్థివ దేహ అంతిమ యాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకు అంగరంగ వైభవం అనేటువంటి దాన్ని నేను వాడుతున్నానంటే, వారి జీవితం ధన్యం. దాస్గన్ మహారాజ్ గారు సద్గురు చరణాల వద్దకు చేరిన తర్వాత వారు ఒక జడ పదార్థం నుంచి ఏ విధంగా సద్భక్తి మార్గం వైపు వారు ప్రయాణించారు. అంతేకాదు బాబా మహాసమాధి తర్వాత వారి యొక్క వైభవాన్ని పెంచడానికి దాస్గన్ మహారాజ్ చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. దాదాపు 1962 వరకు వారు శరీరంతో ఉన్నారు. వారి కంఠంలో ప్రాణమున్నంత వరకు బాబా వసంగినటువంటి కర్తవ్యాన్ని వారు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. బాబా ఒకే ఒక మాట చెప్తారు. బాబా చెప్పేటువంటి చాలా అలితి పదాలను అర్థం చేసుకోవడం కూడా చాలామంది భక్తులకు కష్టం. నానా, మనం మహాత్ములందరినీ పిలిచి విందుని ఏర్పాటు చేయాలి, అందుకు కావలసినటువంటి జాగ్రత్తగా ఏర్పాట్లు నువ్వు చేయాలి సుమా. అయితే ఆ మహాత్ములందరినీ పిలిచేటువంటి బాధ్యత మనం గనుకు అప్పచెప్తాం. గను అందరి మహాత్ములను ఇక్కడికి పిలుచుకువస్తారు అని చెప్పి, గను ఈ పనిని నువ్వు జాగ్రత్తగా చెయ్యి, నీకు ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు. ఆ ఒక్క మాటను పట్టుకున్నటువంటి దాస్గన్ మహారాజ్ అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రను వారు గానం చేయడమే కాదు, అనేక మంది వేలాది మంది సత్పురుషుల యొక్క చరిత్రను గ్రంథస్థం చేయడం జరిగింది. అంత గొప్ప పుణ్యజీవి దాస్గన్ మహారాజ్. మహాత్ములందరినీ ఒక దగ్గరికి చేర్చడానికి ఆ బాధ్యత దాస్గన్ మహారాజ్కు అప్పచెప్పి, వారి సమాధి మందిరంలో ఈరోజు అందరూ కూడా ఈ భారతావనంలో వెలిసినటువంటి సత్పురుషుల యొక్క సంగమ స్థానం ఏది ఈరోజు అంటే, బాబాగారి యొక్క మహాసమాధి ప్రాంగణంలో ఎప్పుడూ కూడా మహాత్ముల కలయికలు జరుగుతూ ఉంటాయట. అందుకనే బాబా దాస్గన్ మహారాజ్ తోట మాట అన్నారు, గను వారు మహాత్ములందరినీ పిలుచుకొచ్చేటువంటి బాధ్యత నీది. ఎలా పిలుచుకొస్తారు దాస్గన్ మహారాజు? మనం దాన్ని నిశితంగా పరిశీలించినట్టయితే, మహాత్ములు, సత్పురుషులు, భగవంతుడు ఎవరైనా సరే దేనికి వారు వశమవుతారంటే, వారి యొక్క స్తవనాన్ని కీర్తన చేసినప్పుడు, వారి యొక్క గొప్పతనాన్ని గొంతెత్తి కీర్తించినప్పుడు ఖచ్చితంగా వారు ముగ్ధులవుతారు, భక్తులకు వారు వశమవుతారు. ఆ విధంగా మహాత్ములందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడానికి శ్రీ సాయిబాబా దాస్గన్ మహారాజ్ అనేటువంటి ఒక గొప్ప పుణ్యజీవిని వారి ఎంపిక చేసుకున్నారు. బాబా అప్పగించినటువంటి బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించి కొన్ని వందల వేల మంది సత్పురుషుల యొక్క చరిత్రల యొక్క రచన, కీర్తన దాస్గన్ మహారాజ్ చేయగలిగారు. బాబా భక్తలోకంలో దాస్గన్ మహారాజ్ది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. దాస్గన్ మహారాజ్ యొక్క ప్రవర్తన, వారి యొక్క హావభావాలు
చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా ఉండేటువంటి నైజం. ఒకవైపేమో తన మనస్సులో ఛాందస భావాలు ఉన్నాయి, రెండో వైపేమో ఎవరైనా భగవంతుని పట్ల ఆర్భాటాలు ఇటువంటి తతంగాలు చేస్తే నచ్చనటువంటి నైజము దాస్గన్ మహారాజ్ది. రెండూ ఉన్నాయి. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో తను ఉత్తమ శ్రేణి బ్రాహ్మణ జాతికి వంశానికి చెందినటువంటి వాడనేటువంటిది చాలా సందర్భాల్లో అది మనకు బయటికి కనిపించేటువంటిది. ఒకరోజు బాబా దాస్గన్ మహారాజును పిలిచి చెప్తారు, ఉల్లిపాయలు వేసి పులగం ఈరోజు నా కోసం వండుకరా అంటారు. అంతేకాదు గాను అది ఎలా ఉందో ముందు నువ్వు రుచి చూసి ఇక్కడికి తీసుకురా అంటారు. దాస్గన్ మహారాజు అసలు ఉల్లిగడ్డ పట్టుకోవడమే నాకు తెలియదు. అటువంటిది ఉల్లిగడ్డను కట్ చేసి పులగం చేసి బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే ముందు బాబా ఆదేశం ఏమిటి, నీవు ముందు రుచి చూసి నాకు తీసుకురా అన్నాడు. దాస్గన్ మహారాజు ఆ పులగాన్ని ముందల పెట్టుకొని ఏలును ఆ పులగం పైన అద్ది పెదవుల వద్ద పెట్టుకొని ఇది నేను తిన్నట్టే అని చెప్పి మనసులో సంకల్పించుకొని బాబా దగ్గరికి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే ఆ నైవేద్యాన్ని చూసినటువంటి బాబా, గను నువ్వు తిన్నావా అని అడుగుతాడు. మహారాజ్ నేను తిన్నాను అంటారు. ఓహో ఇలా తిన్నావు కదా అని అంటాడు. దాస్గన్ మహారాజుకి ఆశ్చర్యం వేస్తుంది. చాలా సందర్భాల్లో దాస్గన్ మహారాజు తన కవితల్లో రాసుకుంటారు, బాబా నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా ఛాందస భావం పోవట్లేదేంది, నీ చరణాలను ఆశ్రయించిన తర్వాత కూడా ఇంకా అది అలానే గూడుగట్టుకొని ఉందేంది, దీన్ని నువ్వు తప్ప మరెవరూ తొలగించలేరు, నన్ను నువ్వు తప్ప ఇంకెవరు ఉద్ధరించలేరు, ఎందుకు నన్ను నేను ఇంకా మార్చుకోలేకపోతున్నానని చెప్పి అనేక సందర్భాల్లో దాస్గన్ మహారాజ్ గారు వారి కవితల్లో ఈ భావాన్ని రాసుకుంటారు. దాస్గన్ మహారాజ్కు మొదట్లో ఈ ఛాందస భావాలు చాలా ఎక్కువగా ఉండేది. అందరూ కూడా బాబా పాదతీర్థం తీసుకుంటుంటే దాస్గన్ మహారాజ్ పాదతీర్థం కూడా తీసుకునేటువంటి వారు కాదు. దాస్గన్ మహారాజ్కు గంగా యమున ప్రయాగ త్రివేణి సంగమాన్ని బాబా తమ బొటనవేళ్ల వద్ద దాన్ని ఉద్భవింపజేసిన దాన్ని కళ్ళకద్దుకొని తల మీద జల్లుకున్నారు తప్ప ఆ తీర్థాన్ని సేవించలేదు. ఇవన్నీ కూడా బాబా పట్ల భక్తి విశ్వాసం పెరుగుతున్న కొద్దీ దాస్గన్ మహారాజ్ మనస్సులో ఇంత మూర్ఖత్వంగా నేను ఎందుకు ఉన్నానప్పుడు అనేటువంటి పశ్చాత్తాపం చాలా సందర్భాల్లో వారు వెలుగుచ్చడం జరిగింది. వారు స్వతహాగా కవి కదా, కవి తన హృదయంలో ఉన్నటువంటి బాధను కావ్య రూపంలోనే వెళ్ళగక్కుతాడు కదా. అందుకనే దాస్గన్ మహారాజు బాబా పైన రాసినటువంటి స్తవనమంజరిలో కానీ వారు రాసుకున్నటువంటి కవితల్లో కానీ వారికి ఉన్నటువంటి మూర్ఖత్వం పట్ల పశ్చాత్తాపడతారు. బాబాను క్షమాపణలు వేడుకుంటూ వారు రాసుకున్నటువంటి కవితలు మహాద్భుతమైనటువంటివి. ఆయన యొక్క మనస్తత్వం గురించి, బాబా దగ్గర తన యొక్క అనుచిత ప్రవర్తన గురించి ఎంత మధురంగా వారు రాస్తారంటే, ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు దానిని స్థిరముగా చేయమని ఈ దాసుని విన్నపం నీ చాతి నీ చున్ని నీ చరణాలన శరణంటూ వచ్చాను సాయి, ఓ సాయి దేవా శరణం శరణం శరణం, ఈ దాసుగనుని పాపాలు తొలగించు ఓ సాయి గురురాజా, సద్గురు రాజా, ఓ సాయి దేవా. అంటే తన యొక్క పశ్చాత్తాపాన్ని, ఇంత అద్భుతమైనటువంటి సద్గురువుని నేను ఆశ్రయించిన తర్వాత కూడా నా మనస్సు ఇంకా చంచలంగానే ఉంది. అంతేకాదు ఈ ఆయువు ఉండగా ఎప్పుడూ అది చంచలంగానే ఉంటుంది. కాబట్టి దీనిని మీరు ఒక్కరు మాత్రమే స్థిరపరుస్తారు. అందుకనే అద్భుతంగా వారు రాసుకున్నారు, ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు దానిని స్థిరముగా చేయమని ఈ దాసుని విన్నపం, నీ జాతి నీ చొండి నీ చరణాలని శరణంటూ వచ్చాను సాయి, ఓ సాయి దేవా
కరుణించు ఓ సాయి గురురాజా. దాస్గన్ మహారాజుకు గురుభక్తి అనేటువంటి మాధుర్యాన్ని ముందుగా బాబా రుచి చూయించలేదు. బాబా వామన్ శాస్త్రి అనేటువంటి ఒక మహానుభావుడి ద్వారా దాస్గన్ మహారాజును గురు మార్గంలోకి తీసుకొచ్చారు. దాస్గన్ మహారాజు నేరుగా సద్గురు మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తనలో గూడు కట్టుకున్నటువంటి ఛాందస భావాలు, ఒక మొండి వైఖరి, వీటన్నింటినీ కూడా తీసేయాలంటే ఏదైతే తను శుద్ధ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, ఏ ఛాందస భావాలైతే ఉన్నాయో ఆ ఛాందస భావాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఒక గురువును మొదట బాబా కలుపుతారు. వారే వామన్ శాస్త్రి. వామన్ శాస్త్రి గారు సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలను పరిశీలన చేసి ఆంగ్లంలోకి అనువదించేటువంటి వారు. ఆ రోజు బ్రిటిష్ వారు అనేక గ్రంథాలను వామన్ శాస్త్రి గారి చేత అనువదింపజేసుకున్నారు. వామన్ శాస్త్రికి సహాయకుడిగా ఉండాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారిని నియమించడం జరుగుతుంది. వామన్ శాస్త్రి యొక్క భక్తి, వారి పూజా విధానం, వారి యొక్క నిబద్ధతకు ముగ్ధుడైపోతాడు. తన మనసులో నిర్ణయం చేసుకుంటాడు, వీరే నా గురువు అని చెప్పి దాస్గన్ మహారాజు నిర్ణయానికి వచ్చేసి వారి పని పూర్తయి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో గురుమంత్రాన్ని ఉపదేశించమని అడుగుతారు. గురుమంత్రం ఉపదేశిస్తే 1 నెల జీతాన్ని వామన్ శాస్త్రికి గురుదక్షిణగా ఇవ్వాలనుకుంటారు. ఎంత అడిగినా సరే వామన్ శాస్త్రి గురుపదేశం చెయ్యరు. ఎందుకంటే వామన్ శాస్త్రికి అప్పటి వరకు శిష్యులు కానీ సంతానం కానీ ఎవరూ లేరు. వారు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని చివరి క్షణంలో వారు కాశీలో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇటువంటి జంజాటలేవి వారు పెట్టుకోలేదు. అందుకనే గురుపదేశం అనగానే శిష్యుడైపోతాడు మళ్ళీ. కాబట్టి శిష్య పరివారం ఎవరూ కూడా ఉండకూడదని చెప్పి వామన్ శాస్త్రి అనుకుంటారు. కానీ దాస్గన్ మహారాజు 1 నెల జీతం మీకు దక్షిణగా ఇస్తా అంటే వామన్ శాస్త్రి అంటారు, 1 నెల జీతం కాదు గణపతిరావు, నువ్వు నీ జీవితాన్ని ఉద్యోగాన్ని దక్షిణ సమర్పించేటువంటి సమయం వస్తుంది అని అంటారు. ఆ తర్వాత వామన్ శాస్త్రి గారు కాశీకి వెళ్ళిపోయి అక్కడే వారి యొక్క అంతర్ధానాన్ని కానించాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయం తెలిసి దాస్గన్ మహారాజ్ రైల్వే స్టేషన్కి వెళ్తే వామన్ శాస్త్రి చెప్తాడు, ఎందుకు నువ్వు శోకిస్తున్నావు? నేను లేకపోతే నువ్వేం అనాథవు కాదు. నీకు గురువు మార్గదర్శనం చేసేటువంటి వారు షిర్డీలో ఉన్నారు, వెళ్ళి వారి శరణు వేడు అని చెప్తారు. తర్వాత గురు ఆజ్ఞ ప్రకారం బాబా దగ్గరికి వస్తారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి తొలినాళ్లలో అనేక సంశయాలు, అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ దాస్గన్ మహారాజ్. అయినా సరే బాబా వద్దకు వచ్చి ప్రాధేయపడతారు, బాబా మీ చరణాలకు వద్దకు వచ్చాను, నా గురువు అయినటువంటి వామన్ శాస్త్రి లేక నేను అనాథనయ్యాను, మీరు అనాథుల పాలిట దీనబాంధువని నా గురువు చెప్పారు, నా గురువు ఆజ్ఞ ప్రకారం మీ చరణాలను నేను పట్టుకుంటున్నాను, నన్ను ఉద్ధరించి రక్షించుము అని చెప్పి బాబా దగ్గరికి వచ్చి వినతి చేస్తారు. ఆ విధంగా తన గురువు ఆజ్ఞ ప్రకారం బాబా పట్ల భక్తి శ్రద్ధలను క్రమక్రమంగా దాస్గన్ మహారాజ్ పెంచుకున్నారు. తన గురువు అయినటువంటి వామన్ శాస్త్రి పండరి యాత్ర ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా చేయాలంటారు. ఆ విధంగా ఈశ్వరు భక్తుడైనటువంటి దాస్గన్ మహారాజుకు పండరి నాడు పైన భక్తి పెరుగుతుంది. అదేవిధంగా తన గురువు ఆజ్ఞ ప్రకారం సాయి చరణాల వద్దకు వచ్చి శరణు చొచ్చాడు. ఈ రెండూ కూడా తన జీవితంలో చాలా ఉద్వేగమైనటువంటి అనుబంధాలు. అందుకనే వారు బాబాను విఠలుణ్ణి ఏకం చేస్తూ ఇద్దట్లో భేదం లేదని చెప్పి వారు రాసినటువంటి హారతి పాట, షిరిడి మాఝే పండరిపూర సాయి బాబా రమావర, షిరిడియే నా పండరి, ఇక్కడ ఉన్నటువంటి సాయి బాబాయే నా రమావరుడు పాండురంగ విఠలుడు అని చెప్పి ఈ హారతి అభంగం ఎప్పుడు పాడినా సరే దాస్గన్ మహారాజు భావోద్వేగానికి లోనయ్యేటువంటి వారట. ఎందుకనంటే ఇందులో ఒక చరణం ఉంటుంది, శుద్ధ భక్తి చంద్రబాగా భావ పుండాలీక బాగా అనేటువంటిది. అది ఆ చరణం పాడుతున్నప్పుడు దాస్గన్ మహారాజ్ గొంతు వణికేదట, కన్నీటి పర్యంతమయ్యేటువంటి వారట. ఎందుకనంటే నాలో పుండలీకుని యొక్క భక్తి జాగృతమై
శుద్ధ భక్తి భావం చంద్రభాగా నది రూపంలో నిరంతరం నాలో ప్రవహిస్తుంది. పుండలీకుడి యొక్క భక్తి అమోఘమైనటువంటిది. అలాంటి భక్తిభావం నాలో జాగృతమవుతుంది బాబా. అందుకనే నువ్వు నా రమావరుడివి నీవే. నా రమావరుడు షిరిడీలోనే ఉన్నాడు. శుద్ధ భక్తి చంద్రభాగ భావ పుండాలీకా జాగ. ఈ నిజంగా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో దాస్గన్ మహారాజ్ రాసినటువంటి హారతి పాట మనం పాడుకుంటూ ఉంటాయి. साई रहम नजर करुणा बच्चों का पालन करुणा जाना तुमने जगत पसारा सब है झूठ जमाना. నిజంగా ఎంత ఒక ఎమోషన్ వస్తుందంటే, నిజంగానే కదా మనల్ని పరిపాలించేటువంటి వారు ఒక్క సాయిబాబా మాత్రమే. ఈ జగమంతా మిథ్యే. ఆ భావన మనసులో నుంచి ఒక గొప్ప భావోద్వేగాన్ని ఉప్పొంగింపజేస్తుంది. ఈ జగమంతా మిథ్య బాబా, నువ్వు ఒక్కడివే సత్యం. అంతేకాదు వారు రాసినటువంటి రెహం నజర్ కర్నాలో తల్లిదండ్రులు ఎవరూ నాకు లేరు బాబా, భగవంతుణ్ణి చూపెట్టేటువంటిది మీరే, ఈ జగత్తంతా మిథ్య, మీరు ఒక్కరే సత్యం అనేటువంటి రెహం నజర్ కర్నా ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. ఒక భక్తుడి యొక్క భక్తి శ్రద్ధను గురువు దగ్గర జాగృతం చేయడానికి ఇవి బాగా ఉపయోగపడ్డాయి. ఆ రోజుల్లో భక్తులందరూ కూడా హారతి పాటల్లో ప్రధానంగా ఏ సందర్భంలో పాడుకునేటువంటి పాటలు దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి ఈ 2 హారతి పాటలు, షిరిడి మాఝే పండరిపూర, సాయి రెహం నజర్ కర్నా. ఇవి మనసులో ఒక భావోద్వేగాన్ని చెలరేగిస్తాయి. భావోద్వేగం లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా శోభించదు. గురుభక్తి ఎంత బలమైందో దాస్గన్ మహారాజ్ గారిని చూస్తే అర్థమవుతుంది. వారు మొదట వామన్ శాస్త్రి గారిని తన గురువుగా ఎంపిక చేసుకున్నారు కదా. వామన్ శాస్త్రి గారు వారు దేహాన్ని వదిలిన తర్వాత వారి దేహానికి ఉత్తర క్రియలు చేసింది ఎవరో తెలుసా? దాస్గన్ మహారాజ్. నిజంగా ఉంటే ఇంత ఉత్తమమైనటువంటి శిష్యుడు ఉండాలంటారు గురువుకు. బాబా విషయంలో కూడా అంతే. బాబా చెప్పినటువంటి విధంగా ఏ రోజు కూడా తన కమిట్మెంట్ను సడలించకుండా, బాబా ఏ వేషంలో అయితే కీర్తన చేయమన్నాడు, ఎటువంటి పైసా ఆశించకుండా నీ గురుసేవ సాగాలి, మహాత్ముల యొక్క సేవ సాగాలి అనేటువంటి ఆ ఉపదేశం, బాబా ఉపదేశం ఉందో దాని అనుసారం నడుచుకున్నారు. అంతేకాదు వామన్ శాస్త్రి తన గురువుగా భావించి తన గురువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించడమే కాదు, దాస్గన్ మహారాజు శరీరంతో ఉన్నన్ని రోజులు వారి సంవత్సరీకాలన్నీ కూడా దాస్గన్ మహారాజే చేసేటువంటి వారు. దాస్గన్ మహారాజ్ పేరు మీద, ఎందుకంటే వామన్ శాస్త్రికి పిల్లలు లేరు, శిష్యులు లేరు, భార్య మాత్రమే ఉంది. భార్య ఎన్ని రోజులు బ్రతుకుతుంది? ఆమె తర్వాత ఎవరికి మరి ఇదంతా కూడా? కాబట్టి దాస్గన్ మహారాజుకు తన యావదాస్తి చెందాలని చెప్పి వీలునామా రాస్తారు. కానీ ఆ వీలునామా చూసిన తర్వాత భార్య కొంత ఇబ్బంది పడుతుంది. వెంటనే ఆ కాగితాలు తీసుకెళ్ళి మళ్ళీ మార్పించి తన పేరు మించెలి తన గురువుగారి భార్య పేరు మీదకి వామన్ శాస్త్రి గారి యొక్క యావదాస్తిని మార్చి ఒక్క మాట అడుగుతారు, అమ్మా నాకు గురువు గారి యొక్క ఆస్తి పైన కానీ పైస పైన కానీ నాకు ఏమాత్రం వ్యామోహం లేదమ్మా. నేను చాలా సంతోషంగా పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి గురువుగారు నాకు రాసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మీకే సమర్పిస్తున్నాను. అమ్మా నాదొక్క వినతి, మా గురువుగారు ప్రతిరోజు అభిషేకం చేసి పూజించుకున్నటువంటి ఆ ఒక్క విఠలమూర్తి విగ్రహాన్ని ఇవ్వమ్మా, నాకు అదే చాలు అంటారు. ఆమె సంతోషంగా ఇస్తుంది. ఆ విగ్రహమే పండరిపురంలో ఉన్నటువంటి దాస్గన్ మహారాజ్ గృహంలో ఇప్పటికీ అది పూజలు అందుకుంటుంది. బాబా మొదట దాస్గన్ మహారాజును వామన్ శాస్త్రికి అప్పగించి ఎంత బలమైనటువంటి గురుభక్తిని అతనిలో నింపారు చూడండి. గురువు అంటే ఒక ఎమోషన్. గురువు అంటే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వారి మాటను నిలబెట్టి వారి గౌరవాన్ని, కీర్తిని పెంచాలి. దాస్గన్ మహారాజ్ వారి జీవిత పర్యంతం అదే చేశారు. ఎక్కడ కీర్తన జరిగినా, ఏ మహాత్ముని కథ చెప్తున్నా
సాయి మహారాజ్ యొక్క ప్రస్తావన లేకుండా తన కీర్తన ఉండేటువంటిది కాదు. ఆ కీర్తనల్లో ఎంత సమయం, 2 నిమిషాలు, మహా అంటే 5 నిమిషాలు సాయి మహారాజ్ గురించి, వారి మహిమ గురించి చెప్పడం. కానీ ఆ కొద్ది కథా ప్రభావంతో ఎంతమంది బాబా భక్తి మార్గం వైపు ఆ రోజు నడిచారు. అనేక చోట్ల మధ్య భారతదేశంలో బాబా యొక్క వ్యాప్తి విస్తృతం కావడానికి దాస్గన్ మహారాజ్ కీర్తనలే. అంటే వారు చెప్పేటువంటి ఆ విషయం, ఆ నిడివి, ఆ సమయం చాలా చిన్నదైనప్పటికీ కూడా ఎంత ప్రభావం చూపెట్టేటువంటిది. దాస్గన్ మహారాజ్ కీర్తన శ్రోతల్లో ఎంతగా నాటుకపోయేది అనేటువంటి దానికి ఇది ఒక మచ్చుతునక. చోల్కర్ ఎలా వచ్చారు, పితాలే ఎలా వచ్చారు, అనేక మంది, నాందేడ్ సేట్ రతన్జీ వాడియా, అదేవిధంగా గంగూబాయి ఔరంగాబాద్కర్ భార్య, ఆ చిన్న ప్రస్తావనతోటి బాబా పట్ల ఎంత విశ్వాసాన్ని పెంచేటువంటి వారు. ఈరోజు మనం ఉన్నాం జడజీవులం, సంవత్సరాల కొద్ది సత్సంగాలు వింటున్నా, ఏళ్ల కొద్ది సచ్చరిత పారాయణ చేస్తున్నా, ఇంకా జడత్వం మనలో నుంచి దూరం కావట్లేదు. అందుకని అప్పుడప్పుడు బాబా యొక్క అంకిత భక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే కొద్దైనా మన మనసులో భక్తి జాగృతం అవుతుందనేటువంటిది ఒక ఆశ. దాస్గన్ మహారాజు ఒక్క కీర్తనలే కాదు, దాస్గన్ మహారాజ్ జీవితము ఎంతమందికి ఉపయోగపడిందో తెలుసా? వారికి రిటైర్ అయినప్పుడు ఇచ్చినటువంటి కొద్ది డబ్బులతోటి పొలం కొంటాడు. పొలం కొన్నది కౌలుకి ఇస్తారు. ఆ కౌలు డబ్బులు తనకు వచ్చేటువంటి కొద్దిపాటి పెన్షన్, ఈ 2 నిజంగా వారి అవసరాలకే సరిపోవు. అటువంటి పరిస్థితుల్లో దాస్గన్ మహారాజు తన సహచర భక్తులైనటువంటి మాధవడ్కర్ లాంటి వారి యొక్క కుమారులను తన సొంత డబ్బులతో చదివిస్తారు. అనేక మంది అనాథ పిల్లలను చేరదీర్చి వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా పైన మొదటి హారతి పాట రాసినటువంటి మాధవడ్కర్ బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. బాబా యొక్క కీర్తి వైభవం కోసము హారతి ఉండాలనేటువంటి తప్పించినటువంటి వారిలో మొదటి వారు మాధవ్ అడ్కర్. అటువంటి మాధవ్ అడ్కరు తన వారసులకు చెప్తారు, భవిష్యత్తులో మన ఇంట్లో బాబాతో పాటు ఉండాల్సినటువంటి మరొకరి చిత్రపటం ఏమిటో తెలుసా? మన పూజా గదిలో దాస్గన్ మహారాజ్ చిత్రపటం ఉండాలి. దాస్గన్ మహారాజ్ లేకపోతే నా కొడుకు చదువుకునేటువంటి వారు కాదు, ప్రయోజకులు అయ్యేటువంటి వారు కాదు. దాస్గన్ మహారాజ్ వల్ల మాధవడ్కర్ కుమారుడు విద్యావంతుడు కావడం చేత ఇప్పుడు వారి యొక్క 4వ జనరేషన్ ఉంది. అందరూ కూడా మంచి విద్యావంతులుగా, మంచిగా వాళ్ళందరూ కూడా స్థిరపడడానికి దాస్గన్ మహారాజ్ కారణం. అది కుటుంబ పరంగా కావచ్చు, లౌకిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు. ఎవరైనా మన ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తుంటే, మన ఉన్నతి కోసం తపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళను గౌరవించుకోవాలి, పూజించుకోవాలి అనేటువంటి విషయం అడ్కర్ కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యన వారి గృహానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంత ఆశ్చర్యం వేసిందంటే, దాస్గన్ మహారాజ్ చిత్రపటం పూజ గదిలో ఉంది బాబాతో పాటు. అడిగాం, ఎందుకు దాస్గన్ మహారాజ్ చిత్రపటం ఇక్కడ పెట్టారనంటే, దాస్గన్ మహారాజ్ కుటుంబం లేకపోతే మా కుటుంబంలో ఇంత ఉన్నతి ఉండేటువంటిది కాదు. వారి దయ వల్ల మా తాతగారు చదువుకోవడం, విద్యార్థికులు కావడం, మేము కూడా ఆ విద్యార్థికులు కావడానికి ఈరోజు దాస్గన్ మహారాజే కారణం. మాధవడ్కర్ యొక్క ఇచ్ఛ అది. వారి యొక్క చిత్రపటం మన పూజా గదిలో ఉండాలని చెప్పి. ఇది కదా అసలైనటువంటి కృతజ్ఞత. దాస్గన్ మహారాజు కీర్తన చేసేటప్పుడు కదా పెద్ద గుంపైనటువంటి శిష్య పరివారము వీరెవరు ఉండేటువంటి వారు కాదు. కేవలం 2 సహాయకులు మాత్రమే ఉండేటువంటి వారు. ఒకరు తబలా, మరొకరు దాస్గన్ మహారాజుకు మధురమైనటువంటి గానంతో వారికి వంత పాడేటువంటి వారు. వారెవరో తెలుసా? 13-14 సంవత్సరాల్లో తను చేరదీసినటువంటి ఒక అనాథ బాలుడు దామోదర్ అథేవాలే. దామోదర్ అథేవాలే మధురమైనటువంటి కంఠాన్ని కలిగినటువంటి వారు. దాస్గన్ మహారాజును చూస్తూ పెరిగాడు కదా, మరి ఆ మధురమైనటువంటి కంఠం రాకుండా ఎలా ఉంటుంది?
సాధన చేయించేటువంటి వారు, దొరికినటువంటి గురువు అలాంటి వారు. మరి అంతేకాదు దాస్గన్ మహారాజు కొన్ని వందల వేల పుస్తకాలు రాశారు. అనేక మంది సత్పురుషుల పైన అభంగాలతో కూడినటువంటి వారి చరిత్రలు రాశారు కదా. దాస్గన్ మహారాజ్కి ఏంటంటే వారి చేతితో రాసే అలవాటు వారికి ఉండదు. ఆ రాయడం అంటేనే అతనికి కాస్త చికాకు. అందుకనే బాబా ఈ దామోదర్ అతేవాలేను తోడు చేశారేమో అనిపిస్తుంది. దామోదర్ అతేవాలే దాస్గన్ మహారాజ్ గారు చెప్తూ ఉంటే ఎంత అందంగా రాసేవారట అంటే అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండేటివట. దామోదర్ అతేవాలే దాస్గన్ మహారాజుకు దామోదర్ అతేవాలే అంత గొప్ప సేవ చేశాడు. ఆ సేవకు దాస్గన్ మహారాజు ఈ జన్మలోనే రుణం తీర్చుకున్నాడు. అతి చిన్న వయసులో అతేవాలే చనిపోతే తన కోడలను కూతురులా చూసుకున్నాడు. మనవళ్లను చదివించి ప్రయోజకులను చేశారు. నిజంగా ఇటువంటి అరుదైనటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. చాలా బాధపడ్డాడు. అతేవాలే అనుకోకుండా జబ్బు చేసి చనిపోతాడు. ఆ జబ్బు చేసి చనిపోయినటువంటి సమయంలో తన కుడి భుజం ఇరిగిపోయిందే అనుకుంటాడు. మనవళ్లను కొడుకులుగా సాకాడు. అంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకున్నారు. దాస్గన్ మహారాజులో వారు రాసుకున్నట్టు భక్తి భావం అనేటువంటిది నిరంతరం చంద్రభాగా నది మాదిరిగా వారిలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ భక్తి భావానికి అతీతంగా వారి జీవితం లేదు. ఏ సత్పురుషుని చూసినా మామూలుగా మనకు బాబా పట్ల భక్తి శ్రద్ధలు కుదిరితే మరొకరి పట్ల అంతగా మనకు ఆసక్తి కనిపించదు ఈరోజు. కానీ దాస్గన్ మహారాజు ఏ సత్పురుషుని చరిత్ర రాసిన అంతే నిండైనటువంటి ప్రేమతో, నిండైనటువంటి విశ్వాసంతో, భక్తిభావంతో వారు రాశారు. బాబా దాస్గన్ మహారాజుకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం అది. అందుకని షిరిడి మాజీ పండర్పూర్లో ఆ విధంగా రాసుకోగలిగారు. శుద్ధ భక్తి చంద్రభాగ భావ పుండాలీక జాగా. పుండలీకుని యొక్క భక్తి నాలో జాగృతమైంది. ఆ జాగృతమైనటువంటి భక్తి ఎంతోమంది సత్పురుషుల యొక్క చరిత్రను ప్రేమగా, విశ్వాసంగా రాసేటువంటి గొప్ప అదృష్టం దాస్గన్ మహారాజ్ పొందారు. అందుకనే వారి యొక్క శరీర అగ్ని సమర్పణ కూడా చంద్రభాగా నది పక్కనే జరిగింది. ఆ చంద్రభాగా నది పక్కన జరిగినటువంటి వారి యొక్క శరీర దహన విభూది, ఆ తర్వాత వారు చరిత్రలు రాసినటువంటి ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో మహాత్ములకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి వారి యొక్క వస్త్ర సమాధిని గొరాఠలో చేయడం జరిగింది. బాబా తన భక్తుడు ఎక్కడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడో, ఎక్కడైతే తన భక్తుడికి శాంతి నివాసము. దాస్గన్ మహారాజ్కి ఇల్లు లేదు. బంధాల పట్ల పక్షపాతం లేకుండా తన కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తిస్తూ తన జీవితం కీర్తనలకే అంకితం చేశారు. వివాహం జరిగిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఆయన ఉద్యోగం చేశారు. ఎక్కడ కూడా సొంత ఇల్లు లేదు. అందుకనే బాబా ఎక్కడైతే దాస్గన్ మహారాజ్ యొక్క మనస్సు స్థిరపడ్డదో ఆ ప్రాంతంలో దాస్గన్ మహారాజ్ గారికి ఒక గృహాన్ని బాబా అనుగ్రహించారు. అనేక సంవత్సరాల ప్రయత్నం దాస్గన్ మహారాజ్ పండరిపురంలో ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండాలని చెప్పి అలా వెతుకుతున్న సందర్భంలో ఒక గృహం దొరుకుతుంది. ఆ గృహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు గృహమంతా ఖాళీగా ఉంది. బాబా యొక్క చిత్రపటం అక్కడ ఉంది. ఇప్పటికీ కూడా వారి గృహంలో ఆ చిత్రపటం ఉంటుంది. అప్పుడు దాస్గన్ మహారాజ్ అనుకుంటాడు, బాబా నాకంటే ముందే వచ్చి ఇక్కడ ఉన్నావా? నేనేమో పిచ్చివాడిలాగా అనేక గృహాలు తిరుగుతూ ఉన్నా, ఏది నా బడ్జెట్లో నేను అనుకున్నటువంటి రేట్లో రావట్లేదే అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో చివరికి నీవే నాకంటే ముందు ఇక్కడ వచ్చి ఉండి ఈ గృహాన్ని నాకు అందించావా అని చెప్పి ఎంతో ఆనందపడిపోతారు. అంతేకాదు బాబా మహాసమాధి సమయంలో ఏ గృహంలో కూడా వారు అడుగు పెట్టలేదు. పండరిపురంలో దాస్గన్ మహారాజు నిద్రిస్తున్నటువంటి బాబా స్వయం అనుగ్రహ ఆ గృహంలోకి బాబా అడుగుపెట్టి, గను నేను ఇప్పుడు షిరిడీలో లేను, వెళ్ళిపోయాను, నూనె వ్యాపారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, రా వచ్చి నా సమాధిని పూలతో కప్పు అని చెప్పి దాస్గన్ మహారాజుకు సశరీర దర్శనం ఇచ్చినటువంటి ఆ పావన గృహం ఇప్పటికీ పండరిపురంలో ఉంది.
దాస్గన్ మహారాజ్ గారి యొక్క భక్తి శ్రద్ధ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బాబా ఆదేశానుసారం తన జీవితం కొనసాగింది. అందుకనే బాబా తన సంస్థానాన్ని ఒక స్థితికి తెచ్చేంత వరకు, ఎందుకంటే బాబా మహాసమాధి తర్వాత సంస్థానం ఏర్పడిన తర్వాత అనేక ఒడిదొడుకులు సంస్థానం ఎదుర్కొంది. అటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో దాస్గన్ మహారాజ్ అధ్యక్షుడిగా ఉండి వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఆ తర్వాత దీర్ఘకాలం జీవించినటువంటి వారు సాయి భక్తుల్లో దాస్గన్ మహారాజ్ ఒకరు. 1962 వరకు వారు కార్యదీక్షతో సంస్థానాన్ని చాలా అద్భుతంగా నడిపారు. అదే సమయంలో తన కీర్తనలను, సత్పురుషుల యొక్క చరిత్ర రచనలు ఇవన్నీ కూడా వారు చివరంత వరకు అదే శ్వాసగా వారు జీవించారు. వారి చివరి శ్వాసలో కూడా అదే శుద్ధమైనటువంటి భక్తిభావంతో వారి శరీరాన్ని వదలడం జరిగింది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.